SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. అసలే ఎండాకాలం, ఆపై దాహర్తికి తట్టుకోలేక ప్రజలు చల్లటి పానీయాల కోసం ఆరాటపడుతుంటారు. ఇది అదనంగా భావించిన కొంతమంది కోకోకోలా, స్ప్రైట్, మజా పానీయాలకు కల్తీ కెమికల్స్ తో తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. ఈ కల్తీ పదార్థాలను తాగితే మహా అంటే ఒక్కరోజు మానవుడు బ్రతుకుతాడని డాక్టర్లు వెల్లడించారు. రకరకాల కెమికల్స్ తో వివిధ రకాల పానీయాలను తయారు చేసి విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది సేవించిన వారు మాత్రం రోగాల బారిన పడినట్లే. సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం. జానపద గీతాలతోటి ప్రాచుర్యంలోకి వచ్చిన మంగ్లీ సినిమా పాటలతో తన సత్తా చాటుకుంది. ఇటీవలి స్వదా ఫౌండేషన్ నిర్వహించిన మార్గ్ 2024 ఈవెంట్ లో ఉషా, ఉత్తప్, సుధా, రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకుంది. ఆమె అందుకున్న విజయాలకు గాను సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపికైంది. హైదరాబాద్ లో లంచం కేసులో మరో ప్రభుత్వాధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న బోడుపల్లి సైదుల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మదాని సుభాష్ నుంచి ఎస్ఐ సైదులు 10,000 లంచం తీసుకున్నట్లుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేత దీప్ దాస్ చేతుల మీదుగా పార్టీ కాండువ కప్పుతున్నారు. అనంతరం వారు ముఖ్యమంత్రికి కరచలనం చేసి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, త్రాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడా విద్యుత్లను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్ అందుబాటులో ఉందని, కరెంట్ పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని.